గ్రేటర్ హైదరాబాద్లో 57% పూర్తయిన సర్వే 13,91,000 కుటుంబాల వివరాలు సేకరణ. సిద్దిక్ నగర్లో ఒరిగిన భవనాన్ని కూల్చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు. గుంతలు తవ్వించిన యజమాని బిల్డర్పై కేసు నమోదు. సిటీ రోడ్లపై చెత్త వేసే వారికి ఫైన్ వేయనున్న బల్దియా. ప్రత్యేక యాప్ రూపొందిస్తున్న జీహెచ్ఎంసీ ఐటీ వింగ్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ అసిస్టెంట్ కమిషనర్. బ్యాంకు ఖాతా డీఫ్రీజ్ కు లెటర్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్. పోలీసు సిబ్బంది కుటుంబాలకు హెల్మెట్స్ పంపిణీ. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న డీసీపీ. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని సీరియస్ గా తీసుకుని అమలు చేయాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ సచివాలయంలో ఎస్సీ ఎస్టీ అభివృద్ధి నిధులపై 32 శాఖల పనితీరుపై సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు, గత ఏడాది ఖర్చు చేయకుండా మిగిలిపోయిన నిధుల వివరాల గురించి అడిగి తెలుసుకున్నారు. నిధుల ఖర్చుపై 30 రోజులలో నివేదిక ఇవ్వాలన్నారు. గిరిజన తండాలకు 3 ఫేజ్ కరెంటు సరఫరా చేయాలన్న డిమాండ్పై అధికారులు చర్యలు చేపట్టాలన్నారు డిప్యూటీ సీఎం భట్టి. సమీక్షలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వెల్ఫేర్ శ్రీధర్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, సిడిఎంఏ కమిషనర్ శ్రీదేవి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. డిసెంబర్ 1న మాలల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందన్నారు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య. రాష్ట్రంలో రెండో అతిపెద్ద కులమైన మాల సామాజిక వర్గానికి కులగణనలో న్యాయం జరగాలన్నారు. తమకు అన్యాయం జరగకుండా ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలతో భవిష్యత్తులో మాలల అభ్యున్నతి సాధించాలన్నారు. హైదరాబాద్ మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 1న మాలల సింహగర్జనకు ఉద్యోగులు, మేధావులు, మాల సామాజిక వర్గ ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. నీవు ఎక్కడ పోయినా మళ్ళీ కావాలన్న కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం, నేను ఆఫ్ చేస్తాం అని కూడా మనం చేస్తున్నాను. పార్లమెంట్లో బిల్లు పెట్టు, పార్లమెంటు పెడితే కాదని అనుకున్నాడు. పార్లమెంట్లో బిల్లు పెడితే 2/3 మెజార్టీ ఉండాలి. ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెడితే 2/3 మెజార్టీ ఉండాలి. 17 రాష్ట్రాలు బైకాట్ చేసినాయి. 6 రాష్ట్రాలు కావాలంటే 17 రాష్ట్రాలు బైకాట్ చేసినాయి వద్దని. అన్ని రాష్ట్రాలకు ఆ రాజ్యాంగం ఏ రాష్ట్రానికి ఆ ముద్ర వేసి మళ్ళా బిల్లు మొత్తం తిరిగి మళ్ళా పార్లమెంట్కే రావాలి. అంటే ఇట్లా కాదు, నాకు వర్గీకరణకి ఇట్లా కానే కాదు అని కృష్ణమాదిగా మొత్తం సుప్రీంకోర్టు ద్వారా వచ్చి 5 మంది జడ్జీలతోటి, న్యాయమూర్తులతోటి దొడ్డిదారినే వచ్చినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎదటిగా ఇటువంటి దుర్మార్గులు వస్తారు. వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా వస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పగ, మనకి కేసీఆర్ పగ, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు. వర్గీకరణ మాలలకు ఏం లేకుండా చేస్తారు వాళ్ళు. అందు గురించి అని మనం పోరాటం చేసి మనం ఎంతవరకు అయినా కూడా మన తెలివితోటి సుప్రీంకోర్టులో వేసి పిటిషన్ వేయాలి. లక్షలాది మంది మనం కదలాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూలదోసే విధంగా ఆర్టికల్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు ద్వారా మరి ఈ తీర్పును తీసుకొచ్చి, ఇది ఒక మనువాద తీర్పు, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి తీర్పు కాదు. ఆ తీర్పు ఈరోజు భారతదేశ దళిత చరిత్రలోనే కాదు, యావత్ న్యాయ వ్యవస్థకే ఒక బ్లాక్ డేగా మేము ప్రకటిస్తూ ఉన్నాము. మీరు ఇలాంటి తీర్పులు తీసుకొస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి బీరంగూడలోని గ్రీన్ మీడోస్ కాలనీలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో 13వ మహాపడి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్వాముల అయ్యప్ప శరణుఘోష, భజనలు, ఆటపాటలతో పడిపూజ మహోత్సవం వైభవంగా కొనసాగింది. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అయ్యప్ప భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
विष्णुस्वं प्रजापतिभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां श्री ब्रह्मा सहित सत्यनारायण स्वामी संपूर्ण अनुग्रह कटाक्ष सिद्धिरस्तु तदास्तु ओम प्रहस्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सवितुं ओम तत्सत्त्वं तं यज्ञस्वं वषट्कारम् इन्द्रस्वं रुद्रस्वं ब्रह्मस्वं विष्णुस्वं प्रजापतिभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां श्री ब्रह्मा सहित सत्यनारायण स्वामी संपूर्ण अनुग्रह कटाक्ष सिद्धिरस्तु तदास्तु ओम प्रहस्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे ओम तद्ब्रह्म ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सवितुं ओम तत्सत्त्वं तं यज्ञस्वं वषट् అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి భాగ్యనగరం వేదికైంది. శిల్పారామంలో భారత సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేందుకు సిద్ధమైంది. దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి నిర్వహించే లోక్ మంథన్ జానపద వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. సాంస్కృతిక ఏకత్వాన్ని చాటి చెప్పే విధంగా లోక్ మంథన్ సిద్ధం చేశామంటున్నారు ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావుతో నరేందర్ ఫేస్ టు ఫేస్. లోక్ మంథన్ ఈవెంట్లో ఒక స్టాల్ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పొచ్చు. స్టాల్ కాదు, ఇది ఒక మ్యూజికల్ బండాగారం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్కువ వరకు కోయా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. అయితే వాటి స్పెషాలిటీ ఏంటి, వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో ఒకసారి మనతో పాటు ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, ఈ స్టాల్లోకి ఎంటర్ కాగానే మొత్తం ఒక చిన్నప్పుడు చూసేవాళ్ళం, ఇవి తోలుతో చేసే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లా కనిపిస్తున్నాయి. ఏంటి సార్ వీటి స్పెషాలిటీ ఏంటి, లైక్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు? ఇవి మొత్తం 4-5 రాష్ట్రాల సరిహద్దుల్లో నుంచి వచ్చినాయి. తెలంగాణది సింహభాగం. నేను 50 ఏళ్ల కింది నుంచి వీటిని సేకరిస్తున్నాను. నేను సేకర్తను కాదు, పరిశోధకుణ్ణి, రచయితను. ఒక ప్రొఫెసర్గా ఫీల్డ్ వర్క్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించినటువంటి చూడని వస్తువులు, అంతరించిపోయే వస్తువులు నన్ను బాగా ఆకర్షించాయి. వాటిని ఏ ఒక్కటైనా మనము జాగ్రత్త పరచాలి అని అనిపించినప్పుడు, అవి పాడైనప్పటికీ కూడా, అవి అందంగా లేనప్పటికీ కూడా వాటిని కొన్ని సేకరించాను. కొన్ని వాళ్ళే ఇచ్చారు, మరికొన్ని వాళ్ళకి కొంత పారితోషికం ఇచ్చి వాళ్లకు పనికిరాని వాటిని మాత్రమే తీసుకున్నాం. అలా మనకి ప్రపంచంలో చాలా గొప్ప సంగీతం ఉంది. మనకు వైవిధ్యభరితమైనటువంటి సంగీత వాద్యాలు వేలుగా ఉన్నప్పటికీ కూడా మన సంగీతం పాశ్చాత్య సంగీతం వెంటనే పడుతున్నది, దాన్ని కాపీ కొడుతున్నాం. అలా కాకుండా మనకై మనము మన దేశీయమైనటువంటి సంగీతాన్ని మనం ఎందుకు ప్రోత్సహించుకోవడం లేదు? అంటే సంగీతం వాద్యాలు ఉంటే కదా ఆ వైవిధ్యభరితమైన సంగీత వాదన కనిపిస్తుంది అని ఉద్దేశంతో నేను వీటిని ఒక్కొక్కటి సేకరించాను. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్, అంటే ఎన్ని రకాలుగా ఉన్నాయి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్స్ గురించి, అంటే మనకి వాడేటివి ఏమున్నాయి, వాడనివి కూడా, వాటి గురించి కొంచెం చెప్తారా? కొన్ని అంతరించిపోయాయి, ఇప్పుడు అంతరించిపోవడానికి సిద్ధంగా కొన్ని ఉన్నాయి. ఇక వీటిని తయారీ చేసేటువంటి మనుషులు పోయారు కాబట్టి కొత్త వస్తువులు పుట్టవు, కొత్త వాద్యాలు పుట్టవు. ఇప్పటికే ఈ వాద్యాలను పాత తరం నేర్చుకున్నదే తప్ప కొత్త తరం మాత్రం నేర్చుకోలేదు. కాబట్టి మనకు ఈ వాద్య సంచయం అంతా కూడా అన్నింటికీ వాదకులు ఉన్నారని అనుకోవడం లేదు నేను. కాబట్టి ఈ వాద్యాలు వాయించేటువంటి వాళ్ళు కొద్దిమందే మిగిలారు, ఎక్కువ మంది లేరు. దాంట్లో ప్రావీణ్యత కలిగిన వారు ఒకరిద్దరే.
కొద్దిగా అలా అలా ఆ, ఆ, వాయించి పట్టుకునే వాళ్ళు ఉన్నారు ఫోటో దిగడానికి, కానీ ప్రావీణ్యత పోయింది. అది చాలా విషాదకరము. ఆ ప్రావీణ్యాన్ని తిరిగి మనము పునర్జీవింప చేయగలమా అనేది కూడా నాకు ఒక ఆశ. పునర్జీవింప చేయగలగాలి, దానికి వర్క్షాపులు పెట్టాలి, ఆ ప్రజలను మనము గురువులుగా భావించాలి. మానవీయమైనటువంటి సంగీతం ఇది. ఓవరాల్గా లోక్మంతన్ అనేది మన సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం జరుగుతుంది, అది కూడా హైదరాబాద్లో కండక్ట్ చేయబోతున్నారు. సో ఇది ప్రజలకి, మన తెలుగు వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ప్రజలకి, మన వాళ్ళకు ఉపయోగపడడం కంటే ప్రపంచ సంగీత అభిమానులకి ఇవన్నీ చూసే అవకాశం దక్కుతుంది. వీటిని కొన్నైనా వినే అవకాశం దక్కుతుంది. ముఖ్యంగా వీటి చరిత్రను తెలుసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాద్యాలకు మనకి దగ్గర పోలికని అధ్యయనం చేసుకోవచ్చు, వాటిని వినొచ్చు. వీటిని నృత్య రూపంలో ఎలా ఇది చూస్తారు, ఆ తర్వాత కూర్చొని సంగీత రూపంలో ఎలా వింటారు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. సంగీతకారులు ఉన్నారు, సంగీత వాద్యాలు ఉన్నాయి, వాటిని కూడా మనము గౌరవించాలి. వాటిని కూడా ఆకాశవాణిలో ద్వారాలు తెరుచుకోవాలని, రవీంద్ర భారతి ద్వారాలు కూడా తెరుచుకోవాలని ఆశిస్తాం. ఓవరాల్గా చూసుకుంటే మనం రేపైతే ఈవినింగ్ ఇక్కడ మ్యూజికల్ స్టాల్స్ కావచ్చు, వివిధ కళలకు సంబంధించిన, ఫ్యాషన్కి సంబంధించిన స్టాల్స్ని మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు రేపు ప్రారంభించినారు. ఎల్లుండి ఉదయం 10 గంటలకు అఫీషియల్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ లోక్మంతన్ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది. కెమెరామెన్ అనిల్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్లో మొదటి విడతగా 10 చెరువులను పునరుద్ధరిస్తోంది హైడ్రా. దీనిలో భాగంగా లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన ఆనంద్ మల్లిగవాడ్ ఆధ్వర్యంలో చెరువులను సుందరీకరిస్తున్నారు హైడ్రా అధికారులు. తక్కువ ఖర్చుతో చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. అంబర్పేట్లోని బతుకమ్మ కుంటలో జేసీబీలతో చెత్తను క్లీన్ చేస్తున్నారు. చెరువుల్లో సీవరేజ్ రాకుండా చూసుకుంటున్న ఆనంద్ మల్లిగవాడ్తో సదానందం ఫేస్ టు ఫేస్. బెంగళూరులో పూర్తిగా మరుగున పడుతున్న చెరువులను చూసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అటు జాబ్ వదిలేసి తిరిగి చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించడానికి కంకణం కట్టుకొని ఎన్జిఓని ఏర్పాటు చేసి బెంగళూరులో మొత్తం 35 చెరువులను పూర్తిగా రెనోవేట్ చేశారు ప్రస్తుతం మనతో ఉన్నటువంటి ఆనంద్ మల్లిగాడ్. ఇటు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుతో పిలువబడే ఆనంద్ మల్లిగవాడ్ మనతో ఉన్నారు. సో ఇప్పటికే హైడ్రాతో కలిసి హైదరాబాద్లో ఉన్న చెరువులను రివైవ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతానికి తార్నాకలో ఉన్నటువంటి ఎర్రకుంట చెరువును ప్రస్తుతానికి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. సో ఈయన అడిగి తెలుసుకుందాం ఏ చెరువులను రివైవ్ చేయబోతున్నారు, సో ప్లాన్ ఏంటి, ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అన్నీ కలిసి తెలుసుకుందాం. Sir, now Hyderabad lakes are welcoming you after Bangalore. So you have inspected and visited few lakes in the Hyderabad. So what are the conditions of those lakes? Can they be revived? Of course. Basically, like if you see last 3-4 years, I'm in Hyderabad. Yes. Keep coming every 2-3 months and visiting other lot of lakes. And we are also working with various government agencies like GHMC, Musi Riverfront Rejuvenation. Now, of course, Hydra. Yes. I'm also with the Hydra team. So I also revived about 2 lakes here under CSR activity. Another 10 lakes we are planning next maybe 1 year. 10 lakes under CSR. Also, like Hydra, whatever lakes they have taken up, it's a big initiative in the country. First time it is. So no state is brought this kind of initiative. So Hydra is protecting lakes and making people life better. See, whoever encroached or anything without knowingly or unknowingly, so it is creating a big problem for other people. Say for example, across Hyderabad, if you see, encroacher might be not even 0.1%, but 99.9% are sleepless. Whenever rain comes, huge flood happens. Everywhere flooding and a huge water scarcity, drinking water problem, lot of mosquito breeding. All these are all become cesspools, like full of sewage pits. Now you will see this is the lake where it is a complete dump yard. Since morning 2-3 JCBs are continuously cleaning. We could not able to clean even 1/4. That is the situation. Sir, now you are watching this Errakunta lake. Yeah. So this is totally encroached and totally become like a garbage area. Yeah. So how many days it will take to restore the lake? Yeah. How many days it will take to get the water, get the pure water? Yeah. So and how much cost it will take? Because you are saying less cost. So how much cost it will take? Yes. See, basically like
everybody thinks that Hydra is there to demolish. Hydra is there to people disturbance, right? They want to disturb people life and all. It's not that. Hydra is not only demolishing and destroying. Hydra is trying to restore the lake ecologically, naturally, water bodies. See, that is why we spent a lot of time on when A.V. Rangnath ji, he came to Bangalore, visited all the lakes, BBMP lakes. He's getting a lot of expert opinions. See that we will not do again concretized lake. We will not do that sewage cesspool kind of lake. We want to do crystal clear water, which you have seen on the morning itself. Yes. You take in a bucket water, it's the crystal. You can take a bath. Yes. See, I am not suggesting to drink lake water because we don't trust our tap. At least they should be bathable, right? That is the so ecological restoration is our main plan. So whichever the lakes and series of the lakes will do, like Ridge to River. See, first lake it start, second, third, fourth, fifth, like that. It goes to Musi River. Until that, we want to rejuvenate. We want to purify grey water by wetland concept, grey water wetland concept, or maybe some STPs wherever required. We can also treat that. 50 lakhs to 1 crore is per acre benchmark. We are thinking of 20 lakh to 25, maximum 30 lakh rupees. We work with soil, water, botanical and afforestation. So whole ecosystem will be built. Then of course we can do larger change. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, సో మొత్తానికి బెంగళూరులో చేసిన విధంగా ఇక్కడ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి 10 చెరువులను త్వరలో ప్రభుత్వం హైడ్రా అలాగే ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏజెన్సీస్ తోటి కలిసి వీటన్నిటిని కూడా పూర్తిగా డెవలప్ చేస్తాం. విత్ ఇన్ 1 yearలో వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తామంటున్నారు. మరోవైపు ఖర్చు విషయానికి వస్తే ఎకరానికి 25 నుంచి 30 లక్షల లోపే ఖర్చు అవుతుంది. సో ఎక్కువగా పోకుండా ఇదంతా కూడా కాంక్రిటైజ్ చేయకుండా న్యాచురల్ చెరువు ఎలా అయితే గతంలో ఉండేదో అలా వచ్చేలాగా మేము కృషి చేస్తామంటూ కూడా ఇటు లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ సర్కిల్ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఓ కాఫీ షాప్కు ఫైన్ వేయకుండా ఉండాలంటే 60,000 డిమాండ్ చేశారు ఫీల్డ్ అసిస్టెంట్లు సలీం ఖాన్, రమేష్. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీకి కంప్లైంట్ చేశాడు బాధితుడు. దీంతో కాఫీ షాప్ యజమాని నుంచి 25,000 లంచం తీసుకుంటుండగా ఫీల్డ్ అసిస్టెంట్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ నాంపల్లి గగన్ విహార్ 11వ అంతస్తులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మలక్పేట సర్కిల్ 2కు చెందిన కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ మహబూబ్ బాషా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాను డీఫ్రీజ్ చేసేందుకు గాను లెటర్ ఇవ్వడానికి ₹1,00,000 డిమాండ్ చేశాడు అసిస్టెంట్ కమిషనర్ మహబూబ్ బాషా. అసిస్టెంట్ కమిషనర్ ట్యాక్స్ ఆఫీసర్ సోమశేఖర్ దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు అధికారులు. జిల్లాలోని గ్రంథాలయాలను ఉపయోగించుకొని విద్యార్థులు జ్ఞానవంతులు కావాలన్నారు తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల జిల్లా స్థాయి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. మరిన్ని నిధులు కేటాయించి గ్రంథాలయాలకు సౌకర్యాలు సమకూరుస్తామన్నారు. విద్యార్థులను పుస్తక పఠనం వైపు తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు మహేందర్ రెడ్డి. చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా గ్రంథాలయాలు పెట్టి మరి చురుకైన గ్రంథాలయ చైర్మన్గా వచ్చినారు. వారు కూడా మరి ఎక్కడైతే ఇంకా గ్రంథాలయాలు అవసరం ఉన్నాయో తప్పకుండా సహకరించి దానికి తోడుగా స్పీకర్ గారు మేమంతా కూడా వారికి తప్పకుండా సహకరిస్తాం. మరి ఇక్కడ 3,10,000 బుక్స్ అన్నీ ఉన్నాయని చెప్పి కూడా చెప్పడం కూడా జరుగుతున్నది. మరి ఏదైతే గ్రంథాల్లో మనం పోయి చదువుకుంటున్నప్పుడు కానీ అక్కడ మరి చాలామంది మీ అందరూ కూడా పరిచయాలు అవుతారు. మరి మంచి మంచిగా ఇంకా ముందు పోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రంథాలను అలవాటు చేసుకున్నట్టయితే అందరూ కూడా మంచి చదువుకొని మరి చాలా విషయాలు కూడా గ్రంథాలలో మరి పుస్తకాలు చదవడం వల్ల పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే
లగచర్లలో గిరిజనులను అడ్డం పెట్టుకుని కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు గిరిజన శక్తి వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ చౌహాన్. కేసీఆర్, కేటీఆర్లకు కేవలం అధికారమే ముఖ్యమన్నారు. కేటీఆర్ 10 ఏళ్లుగా అధికార దుర్వినియోగం చేసి ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. వాటి నుంచి తప్పించుకోవడానికే లగచర్ల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారన్నారు వెంకటేష్ చౌహాన్. తన గుండాలకు మా యొక్క గ్రీన్ కండువాలేసి గిరిజనులను చూపించి దాడి చేసిన దాడిని ఇవాళ గిరిజనులు కొట్టిర్రు తిట్టురు అని గిరిజన సమాజానికి ఒక చెడ్డ పేరు తెచ్చే విధంగా బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఉన్నది. మా భుజాలపైన తుపాకులు పెట్టి మీ రాజకీయాలు చేస్తామంటే గిరిజన సమాజం తిరగబడుతుంది. బీఆర్ఎస్ పార్టీని ప్రతి తండాలో అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటాం. ఏమనుకుంటున్నారు? గిరిజన సమాజానికి ఇంత చెడ్డ పేరు తీసుకొచ్చి ఢిల్లీ గల్లీలలో మా ఆడబిడ్డలతో రాజకీయం చేస్తూ ఉన్నారా? మీ స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి చేస్తూ ఉన్నారు కూడా. పట్నం నరేందర్ రెడ్డి ఎవరికి పైసలు ఇచ్చిండో సురేష్ అనే వ్యక్తిని జెడ్పీటీసీ చేస్తా నువ్వు ఈ కార్యక్రమాన్ని ఎట్లన్నా అడ్డుకో, ఎట్లన్నా ఈ కార్యక్రమం జరగకూడదు, ఇంకా పెద్ద ఎత్తున దాడి జరగాలి, రాష్ట్ర ప్రభుత్వం పడిపోవాలి. ఎన్ని కుట్రలు చేసి ఇలా మా గిరిజనుల పేరు మీద మీరు రాజకీయం చేయదలుచుకున్నారా? ప్రభుత్వాన్ని అస్థిరపరిచే భాగంలో మీరు చేసిన దాడి తప్ప మా గిరిజనుల తప్పు లేదు. మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, గిరిజన సంఘాలు అమాయకు గిరిజనుల పైన అరక్రమ అరెస్టును కేసులు పెట్టకండి. మాకు గత 9.5 సంవత్సరాల్లో జరిగినటువంటి చాలా సంఘటనల్లో ఇలా డాక్టర్ పీతిబాయి సంఘటన మీద చూసిరు. ఆ కుటుంబంతోనే కేటీఆర్ గారు మాట్లాడినా కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో అది పూర్తి చేయని పరిస్థితి మనం చూసినాం. ఎల్బీ నగర్లో పోలీసులు దాష్టికంగా అకారణంగా ఒక మహిళని, గిరిజన మహిళను కొట్టినా కానీ కానిస్టేబుల్ అని ఆ రోజున సస్పెండ్ చేసి తప్ప అధికారులు చేసిన పరిస్థితి లేదు. ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కానీ, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు కానీ ఎప్పుడు కూడా మాట్లాడిన పరిస్థితి. అదేవిధంగా హైదరాబాద్ నడిబొడ్డులో చైత్రాబాయి 3 ఏళ్ల పాపని కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటన మనం చూసినాం. కానీ ఆ సంఘటన జరిగినప్పుడు కూడా మరి మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏ రోజున కుటుంబాన్ని పరామర్శించి పోయినటువంటి పరిస్థితి. వినూత్నమైన వంటకాలను మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాయి ప్రీమియం రెస్టారెంట్స్. ఇందులో భాగంగా భోజన ప్రియుల కోసం సరికొత్త మెనూని తీసుకొచ్చింది మాదాపూర్లోని బౌగన్ విల్లే. సింగపూర్ చిల్లీమడ్, క్రిమీ మక్నీ సాస్, బటర్ చికెన్తో పాటు వెజిటేరియన్స్ కోసం గుమ్మడికాయ, క్వినోవా, కిచ్డీ వంటి వివిధ వంటకాలను తీసుకొచ్చింది. ఫుడ్ లవర్స్కు సరికొత్త రుచులను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రెస్టారెంట్ నిర్వాహకులు. Bougainvillea is a global cuisine, and we cater to all age groups in food, taste and palate. We specialize, not only specialize, but we do Indian, Asian, continental, tandoor and grills. These are things that we are into, and we have a weekend breakfast that starts from 8 to 11 on Saturdays and Sundays. Now, why this particular thing? We've been there for about 2 years, but we are getting close to 2 years now. We started off in 2022, but after 1 year, now we thought, we'd always said that we would reintroduce our menu. And when you're reintroducing our menu, there is at least 60% of the old menu that's gone, and we're getting freshness to the new menu. So that means we know our customers who are walking in with a lot of expectation and freshness, which we wouldn't want to disappoint. So right from the beverages to the food, everything is well taken care of. The kind of process that goes into designing to which dish should be there and which should not, is the whole team together kind of works towards it to get it out. And రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని జీఎంఆర్ ఎరీనాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కుమారుడు శశిధర్ రెడ్డి అక్షితల వివాహ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు సీఎం. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని శ్రీలక్ష్మి క్లాత్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాప్లో మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో బట్టలు, ఫర్నిచర్ పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది షాపులో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో దాదాపు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని చెబుతున్నారు బాధితులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా నాచారంలో అగ్ని ప్రమాదం జరిగింది. మీర్పేట్లోని ఓ ఇంట్లో నీళ్లు వేడి చేయడానికి బకెట్లో హీటర్ పెట్టి బయటకు వెళ్లాడు ఆ ఇంటి ఓనర్. అనంతరం అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశారు ఫైర్ సిబ్బంది. గ్రేటర్ హైదరాబాద్లో సమగ్ర కుటుంబ సర్వే కొనసాగుతోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి కుటుంబ వివరాలు సేకరిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 57% సర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 13,91,817 కుటుంబాల వివరాలు సేకరించారు ఎన్యూమరేటర్లు. ఈరోజు 1,32,656 ఇండ్లలో సర్వే చేశారు. హైదరాబాద్ సిటీలో నకిలీ డాక్యుమెంట్ల తయారీ గ్యాంగ్ పెరిగిపోతున్నాయి. ఆధార్, పాస్పోర్ట్, పాన్ కార్డులను సైతం అంగట్లో సరుకుగా తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు ముఠా సభ్యులు. పాట్నీలోని ఆన్లైన్ సర్వీస్ సెంటర్పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికెట్స్ చేసే ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. ఇవాళ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ మహంకాళి పోలీసులు సంయుక్తంగా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ ఇది ఇన్ఫర్మేషన్ తోటి ప్లేస్ ని రైడ్ చేసి ఇక్కడ విచారించగా చాలా పెద్ద ఎత్తున ఇది ర్యాకెట్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. యలగం రాజ్ కుమార్ అనే ఇతను ఆల్మోస్ట్ ఒక 9 years గా ఇది నడుపుతున్నాడు. ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అన్నట్టుగా ఒకటి స్టార్ట్ చేసి ఇది ఎస్డి రోడ్ లో ఉంటుంది సికింద్రాబాద్ లో. అతను ఏంటంటే కంప్యూటర్ ఆపరేటర్ సెంటర్ గా ఒకటి పెట్టి ఎస్టాబ్లిష్ చేసి ఈ డాక్యుమెంట్స్ అప్లోడింగ్, డాక్యుమెంట్స్ ఇప్పించేది ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే అందులో జెన్యూన్ ఉంటున్నాయి, ఇటు ఫేక్ వి కూడా ఇప్పిస్తున్నాడు. సో అందులో భాగంగానే ఈ ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేయడం అనేది దీనికి బాగా అలవాటు అయ్యింది. ఆ సిగ్నేచర్స్ కూడా పెట్టిస్తున్నారు. ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఇతని సర్వీస్ సెంటర్ లోనే పనిచేసే వాళ్ళు ఈ గెజిట్ ఆఫీసర్ సైన్స్ చేస్తూ వచ్చారు. ఈ రకంగా దీని ఒక వ్యవస్థనే ఇట్లా నడుపుతూ అన్నట్టు. ఇవి బులెటిన్ అప్డేట్.